మనతో పాటుగా నవీన్ యాదవ్ పెద్దనాన్న సత్యనారాయణ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఈ విజయం పట్ల ఏమనుకుంటున్నారని. అన్న సత్యనారాయణ గారు, మీ తమ్ముడు దాదాపుగా 45 ఏళ్ళ నుంచి వెళ్ళి చూస్తూ ఉన్నాం. మీ కొడుకు ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యాడు. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ విజయాన్ని చూస్తూ ఉంటే? సంతోషంగా అనిపిస్తుంది. బాగా కష్టపడ్డాడు, పైకి వచ్చిండు. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా, మాకు పండగలాగా ఉంది. మీ తమ్ముడు పైన చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీ తమ్ముని గురించి మీరు చిన్నప్పటి నుంచి కలిసి ఒక తల్లి పాలు ఒక తల్లి రొమ్ము పాలు తాగినటువంటి వ్యక్తులుగా మీ తమ్ముని గురించి అంటూ ఉంటే అసలు ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు మీ తమ్ముడు ఎలాంటి వాడు అంటే ఏం చెప్తారు? తమ్ముడు చాలా మంచోడు. ప్రజలు అట్లా పడనోళ్ళు అంటారు కానీ పాప మంచోళ్ళు, మంచి పని చేసిన ఆయనకి తెలుసు, ఆ దేవునికి తెలుసు, ప్రజలకు తెలుసు. వాళ్ళతో నథింగ్. అసలు వాళ్ళ గురించి మాట్లాడమే వేస్ట్, వాళ్ళని తలుచుకోవడమే వేస్ట్. అసలు అది తెలుసు, వాళ్ళకు కూడా సాయం చేసినాడే. అందరికి మాట్లాడేటోళ్ళు అందరికి సాయం చేసినాడు, అందరికి మాట్లాడే అందరికి సాయం చేసినాడే. నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కదా, నవీన్ యాదవ్ గురించి మాట్లాడాలనుకుంటే నవీన్ యాదవ్ ఎట్లా ఉండేవాడు? నవీన్ యాదవ్ పెరుగుదల ఎట్లా అనిపించింది? చాలా మంచి చదువుకుని బాగా కష్టపడి చదువుకొని బాగా పైకి వచ్చినాడు. కానీ దాన ధర్మాలకు గొప్ప పేరు అన్న నవీన్ యాదవ్. నవీన్ కంటే మంచి పేరు. ఎవరికి వచ్చినా కష్టం వచ్చినా కూడా చూస్తారు. చాలా మందికి ఎవరు వచ్చినా కూడా సావులకు కానీ పండుగలకు కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్లో కానీ పోతాడు. పెళ్ళిళ్ళు ఉంటే కూడా వచ్చి పెళ్ళిళ్ళకి సాయం చేసిన, పత్రిక ఇచ్చి సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందికి సాయం చేసేవాడు. మంచి మనసుతో గెలిచిండు. అందుకని 2 సార్లు ఓడిపోయిండు. ఒకసారి అవకాశం దక్కలేదు, 3ఓసారి అయితే గెలిచిండు. ఆ ఓడిపోయినప్పుడు ఎప్పుడైనా మీరు సలహాలు ఇచ్చారా? మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటాడు, ఎట్లా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాడు, ఏం సలహాలు మీరు ఇచ్చారు? ఆయన ఓడిపోయినప్పుడు బాధపడలేదు, గెలిచినప్పుడు కూడా గెలిచినప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఓడిపోయినప్పుడు కూడా పలకరించడం అంటే మంచిగా అందరితో, పెద్ద అయినా అందరితో మంచిగా మాట్లాడతాడు. అంత మంచి, అందరి కష్టాలు సుఖాలు అందరికీ చూసుకుంటాడు. ఆయన మంచి వ్యక్తి, మంచి తెలివిగలవాడు. మీ సలహాలు సూచనలు ఎప్పుడైనా తీసుకునేదా? పెద్ద నాన్న కాబట్టి మీ సలహాలు అంటే పెద్ద డాడీ ఇట్లా చేయాలన్నా అట్లా చేయాలని ఎప్పుడైనా అడిగే పరిస్థితి వచ్చిందా? లేదు, ఆయననే మాకే చెప్తాడు. ఓకే, ఆయననే మాకు చెప్తాడు. మా తమ్ముడు కూడా నాకు చెప్తాడు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేస్తే మనం పైకి వస్తాం, ఇట్లా చేస్తే మనం ఇది వస్తామని. మా తమ్ముడు కూడా మా తమ్ముడు మా చిన్నప్పటి నుంచి అందరు పెళ్ళిళ్ళు చేసిందే మా తమ్ముడు. ఓకే, నా పెళ్ళి కూడా సాయం చేసిండు మా తమ్ముడు. ఓకే, అది మళ్ళా నవీన్ కూడా సలహాలు ఇస్తుంటాడు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, మనం ఇట్లా ఉంటాం, అట్లా ఉంటామని. ఆయనకి తెలివి మేము ఆయనకు చెప్పలే, ఆయన మాకు చెప్తాడు. అంత తెలివిమంతుడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.